హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన హైదరాబాద్లోని మూసీ నది దక్షిణ ఒడ్డులో ఉన్న సాలార్జంగ్ మ్యూజియం మీకు చూపించబోతున్నాము. ఈ సాలార్జంగ్ మ్యూజియం భారతదేశంలోని 3 జాతీయ మ్యూజియంలలో ఇది కూడా ఒకటి. ఈ మ్యూజియంలో జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలు, చేతిరాతలు, సిరామిక్స్, లోహఖండాలు, తిరువాచీలు, గడియారాలు మొదలగు ఎన్నో ఉన్నాయి. ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకుంటున్నాను, 50 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. ఈ మ్యూజియం మనకి 10 PM నుంచి 5 PM వరకు టైమింగ్స్ అండి. అలాగే ప్రతి ఫ్రైడే ఈ మ్యూజియంకి హాలిడే అనమాట. కాస్త ముందుకెళ్ళి మనం టికెట్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఈ విధంగా లైన్ కట్టి ఒక ఆర్డర్ ప్రకారం లేడీస్, జెంట్స్ లోపలికి అయితే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. అలాగే చెకింగ్ కూడా ఉంటుంది. ఈ సాలార్జంగ్ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్, ఆసియా, దూర ప్రాచ్య దేశాల్లో కళాత్మక వస్తువుల భాండాగారం. మీరు ఇప్పుడు ఫోటోలో చూస్తున్న వారు సాలార్జంగ్ 1 నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్. ఇప్పుడు మీరు చూస్తున్నది సాలార్జంగ్ 2 మీర్ లైక్ అలీ ఖాన్. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి సాలార్జంగ్ 3, ఈయనే మీర్ యూసఫ్ అలీ ఖాన్. ఇప్పుడు ఈ సాలార్జంగ్ మ్యూజియంలో మీరు చూస్తున్న వస్తువులన్నీ కూడా ఈ సాలార్జంగ్ 3 అయిన మీర్ యూసఫ్ అలీ ఖాన్ గారు సేకరించినవే. అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న యాప్ ద్వారా మనం ప్రతి వస్తువు దగ్గరికి వెళ్ళి మనం అక్కడ స్కాన్ చేసినట్టయితే ఆ మ్యూజియంలో ఉన్న వస్తువుల యొక్క ప్రాముఖ్యత మనం ఆడియో రూపంలో వినొచ్చు అనమాట ఈ యాప్ ద్వారా. ఈ సాలార్జంగ్ మ్యూజియం భారతదేశంలోనే 3వ అతిపెద్ద సంగ్రహాలయంగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ మ్యూజియంలో వివిధ నాగరికతలకు చెందిన సేకరణలు, 1వ శతాబ్దంకి చెందిన పురాతన వస్తువులు మొదలగునవి ఎన్నో ఉన్నాయి. 1951 డిసెంబర్ 16న ఈ మ్యూజియం ప్రజల కొరకు తెరవబడింది. ఈ సాలార్జంగ్ మ్యూజియంలో మొత్తం 39 గ్యాలరీలు ఉన్నాయి. అంటే ఈ 39 గ్యాలరీలు ప్రతి ఒక్క కళాఖండం తీయాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన గ్యాలరీలు, అలాగే కొన్ని ముఖ్యమైన బొమ్మలే మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది. సాలార్జంగ్ మ్యూజియం ఏ విధంగా ఉంటుంది, దాని మెయిన్ చరిత్ర ఏంటని తెలుసుకోవడానికి ఈ వీడియో ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట మేము తీసింది. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్యాలరీలోని ప్రతి వస్తువు కూడా ఏనుగు దంతాలతో స్వయంగా శిల్పులు చెక్కినవి అనమాట. చూసారా, ఒక కత్తి మీద ఏనుగు బొమ్మ ఆకారంలో ఎలా చెక్కారో అదంతా కూడా మిషన్తో చెక్కడం కాదండి, తమ స్వహస్తాలతో అప్పుడు శిల్పులు ఈ రకంగా చెక్కారట బొమ్మలు. ఈ కళాఖండాలన్నీ కూడా ఎంత అద్భుతం కదా. ఈ కుర్చీలు కూడా ఏనుగు దంతాలతో తయారు చేసినవే అట, స్వయంగా చేతితో తయారు చేసినవట. అది దీని గొప్పతనం. ఇవన్నీ కూడా ఈ సాలార్జంగ్ వంశస్థులు, ఇందాక మీకు చెప్పాను కదా, సాలార్జంగ్ 1, 2 and 3 వీళ్ళు ముగ్గురు కూడా వివిధ దేశాల పర్యటనలకు వెళ్ళినప్పుడు వీళ్ళు సేకరించి తెచ్చారు. ముఖ్యంగా వీటన్నిటిలోని సాలార్జంగ్ 3 ఉన్నారు కదా, మీర్ యూసఫ్ అలీ ఖాన్, ఆయన ఎక్కువ సేకరించారనమాట. మీరు చూసిన ఈ గడియారం ఎంతో ప్రత్యేకమైనది. కేవలం టైం చూపించడమే కాదు, లోపల చూస్తున్నారా ఒక వ్యక్తి డోలు వాయిస్తూ ఒక వ్యక్తి మీకు కనబడుతున్నారు. చూస్తారా, జూమ్ చేసి చూపెడుతున్నాను చూడండి ఒకసారి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 12 అవ్వగానే ఒక వ్యక్తి ఆ రూమ్లోంచి బయటకు వచ్చి ఆ గంటని వాయిస్తారనమాట. అలాగే ఇప్పుడు 3 అయింది అనుకోండి, 3 సార్లు గంటను వాయించి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారనమాట. ఇది ఒక ప్రదర్శనగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొన్ని టైమింగ్స్లోనే ఈ ప్రదర్శన అనేది ఉంటుందన్నమాట. సో అదొక అద్భుతం ఈ మ్యూజియంలో.
మ్యూజియం ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్రన్ బ్లాక్ అలాగే ఈస్టర్న్ బ్లాక్ అని ఉంటుంది. ఏ బ్లాక్లో ఏమున్నాయి అనేది అక్కడ డీటెయిల్గా చూపించారు కదా. సో మనం కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అవన్నీ చూసేద్దాం పదండి. సో ఫ్రెండ్స్ అదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.